తాము అధికారంలోకి వస్తే మహిళల కోసం అప్పట్లో చెప్పిన పథకాలు సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో మహిళా శక్తి పేరుతో, అలాగే ఆడబిడ్డ నిధి పేరుతో అధికారంలోకి రాగానే మొత్తం మహిళలకు ఒక అతివలకు ఒక స్వర్గం అనే పేరుతో ప్రకటనలు అయితే చేశారు. కానీ ఇప్పుడు ఆడబిడ్డ నిధి అనేది ఆ జాడే కనిపించట్లేదు. అసలు ఆడబిడ్డ నిధి, ఆడబిడ్డల పేరుతో 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ 1500 ఇస్తామన్నారు, ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అలాగే మహిళలకి మహిళా శక్తి పేరుతో చేస్తామన్న సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి, అలాగే ఉచిత గ్యాస్, ఇవైతే కొన్ని ఆల్రెడీ అమల్లోకి వచ్చినాయి. మిగిలిన వాటి సంగతి ఏంటి, అసలు ఆడబిడ్డ నిధి జాడేది అనేది వైసీపీ మహిళా నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో నవరత్నాలు అమలు చేస్తేనే వరుసగా వచ్చిన తొలి ఏడాదిలోనే ఆయన నవరత్నాల అమలుకు సంబంధించి శ్రీకారం చుట్టేశారు అప్పట్లోనే. కాకపోతే 96% వాళ్ళనంటే అమలు చేశారు. కొన్ని మాత్రం ఏది ఈ మద్యపాన నిషేధం ఇలాంటివి అయితే వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈ మిగిలిన అన్నీ అయితే మాత్రం అంటే ఈ అమ్మ ఒడి కానీ ఇలాంటి విషయాల్లో సక్సెస్ అయ్యారు. డ్వాక్రా మహిళలకు అది, అలాగే వడ్డీ తిరిగి చెల్లించేది, 0 వడ్డీ పథకాలు ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు మాత్రం అదేం లేదు, ఇంకా ఏడాది అయిపోతుంది. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ మహిళా నేతలు కానీ మొత్తం మహిళలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఆడబిడ్డ నిధి జాడేది అనేది. అయితే ఇప్పటికే కొన్ని పథకాలను అయితే త్వరలో అమలు చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో మహిళల నుంచి ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇంకా పూర్తి స్థాయి వ్యతిరేకత మొదలవలేదు అనేది తెలుగుదేశం పార్టీ నిర్వహించుకుంటున్న సర్వేలు అయితే తేలుతుందంటే మరి ఫైనల్గా ఏం జరుగుతుందో చూద్దాం.